మొహానికి అంత సీనుందా? అదేంటి అలా అనేసావు? ఉద్యోగం లేనివాడివి నేను నిన్ను చేసుకోవడమే గొప్ప అనుకుంటే శిరీష ప్రేమించిందంటావేంటి? ప్రేమించడమేంటి? నా కోసం పిచ్చిదానిలా తిరుగుతుంది. నేను వద్దు, కుదరదు, నా వల్ల కాదని చెప్పినా వినిపించుకోవడం లేదు. మయ సభలో ద్రౌపదిని అవమానించినట్టు అవమానించింది. దుర్యోధనుడి కంటే ఎక్కువ ఓటమితో వచ్చేశాను. సామవేద దండోపాయాలలో దండోపాయం మాత్రం ఉపయోగించలేదు. ఇప్పుడు అది ఉపయోగిస్తాను. శిరీష, శిరీష, వసే నా ముద్దుల పెళ్ళమా, బయటికి రావే. బేటీ లేదు. అచ్చా, అయితే బహుతచ్చా. కరెక్ట్ టైంలోనే వచ్చావన్నమాట. మేం చెప్పాల్సింది చెప్పాం, మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తున్నారు? చూడు, నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పావు, నేను చెప్పాల్సింది నేను చెప్తాను. జాగ్రత్తగా విను. చెప్తే మీకు అర్థం కావటం లేదా? మీరు మనుషులు కారా? కాదు, మేం మనుషులమని ఎవరన్నారు? ఏనన్నా? అవునానా, మేం మనుషులం కాదు. అమ్మా! మేము రాక్షసులు, మేము దుర్మార్గులు. అయితే ఏంటి? ఏమండి, రక్తం వస్తుందా? రే నాన్న, మావైనంత గట్టి కొడితే దెబ్బ తగులుతుంది. అవునా నానా? బాబు, బాబు, ఆయన్ని కొట్టద్దు బాబు, ఆయన ఏం చేయొద్దు బాబు. బాబు, ఆయన్ని కొట్టద్దు బాబు. కొట్టకపోతే ఎలా? నీ మొగుడు, నీ కూతురు మా మాట వినరు. కాదన్నయ్య, ఆయన వదిలేమని చెప్పు. సుమతి! నాన్న, అత్తయ్యకి దెబ్బ తగులుతుంది, నెమ్మదిగా కొట్టు. నువ్వు ఊరుకోన్నా. నాన్న, బ్లడ్ నాన్న. సుమతి! సుమతి! మామ, అత్త, మరదలా అని నేను ప్రేమగా పిలుస్తుంటే మీరేంట్రా మర్యాద లేకుండా పోతున్నా? వదిలే బాబు. కొంచెం మెల్లగా నాన్న, కాస్త మెల్లిగా, కాస్త మెత్తగా. పాపం చచ్చిపోతాడు నాన్న. అవునా? అయ్యో, ఏమండి? ఏమండి? అబ్బా, బాబు వద్దు బాబు, తన్నద్దు బాబు. బాబు వద్దు బాబు, ఆయన వదిలేయ్. నీకు దండం పెడతాను, ఆయన వదిలేయ్. మా మాట వినేంత వరకు దండం పెడతాను, దెబ్బలు వదిలేయ్ బాబు. తింటూనే ఉంటాడు. కొంచెం పక్క జరుగు నాన్న. లేకండి. నాన్న, యాపిల్ తిను. మీకు నేను 24 గంటలు మాత్రమే టైం ఇస్తున్నాను. మీ కూతుర్ని నా కొడుకుతో పెళ్లి కొప్పించండి. లేదంటే ఈ ఇల్లు శ్మశానం అయిపోతుంది. ఇది శాంపిల్ మాత్రమే. నీ కూతురు అతి తెలివితేటలు ప్రదర్శించిందంటే పరిస్థితి మరోలా ఉంటుంది. దానిని నేనే పెళ్లి చేసుకోవాలి. నాకే సొంతం కావాలి. అది నాకే భార్య కావాలి. మీ కూతురికి మీరేం చెప్పుకుంటారో చెప్పుకోండి. ఫైనల్గా సమాధానం మాత్రం ఒప్పుకున్నది అని మాత్రమే రావాలి. నానా, తీసుకోండి, తీసుకోండి బావగారు. మాకు మాత్రం తొందరలోనే ఒక తీపి కబురు చెప్పండి. అది కూడా ఈ యాపిలాగే స్వీట్గా ఉండాలి. మరి వస్తాం బావగారు. అమ్మా, వెళ్ళొస్తాం. మీరందరూ ఎల్లకాలం ఇలా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి. అందరూ బాగుండాలి. వెళ్ళొస్తాం. నానా, వచ్చిన పని అయిపోయింది, పద వెళ్దాం.
ఏంటి? యూ బోత్ ఆర్ అండర్ అరెస్ట్ మిస్టర్ ధర్మతేజ అండ్ పరశురామ్. వారెంట్ చూపించకుండా అరెస్ట్ చేయలేరు, అరెస్ట్ చేయకుండా సెల్లో వేయలేరు. అది చట్టం. వారెంట్ చూపించకుండా మీరంతటికి మీరే అరెస్ట్ అయితే 3rd డిగ్రీ ఉండదు. అరెస్ట్ చేయకుండా మీరంతటా మీరే సెల్లోకి వెళ్తే ఎన్కౌంటర్స్ ఉండవు. ఏది కావాలో మీరే తెలుసుకోండి. రై మేమెవరో నీకు తెలుసా? తెలిసే ఇలా మాట్లాడుతున్నావా? చెప్పాల్సింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం. బలవంతంగానైనా లాక్కెళ్తాను. రై నాన్న, ఎస్ఐ గారు అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే ఎవిడెన్సులు చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టున్నాయి. తేలుద్దాం, ఎవిడెన్సులు స్ట్రాంగో మనం స్ట్రాంగో. పదండి ఎస్ఐ గారు, పదండి. ధర్మతేజాని సెల్లో వేశావు. పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఎస్ఐ. ఇది డీజీపీ గారి ఆర్డర్. ఎక్కువ మాట్లాడకుండా ఉంటే మీకే మంచిది. ఏంట్రా వాగుతున్నావు? అసలు మేమెవరో తెలుసా? నాన్న, మీరెవరో మీరేంటో తెలియాల్సిన వాళ్ళకే తెలిసింది. అందుకే మీరిక్కడున్నారు. అసలు ఇదంతా ఎవరు చేసుంటారు నాన్న? అదే అర్థం కావటం లేదు. ఎస్ఐ గాడు డీజీపీ ఆర్డర్ అంటున్నాడు. ఎవరో చాలా పెద్ద స్కెచ్ వేశారు. మనం ఆ ఇంటికి వెళుతున్నామని, వాళ్ళని బెదిరిస్తున్నామని పోలీసులకు ముందే ఎలా తెలిసింది? దీని వెనక ఎవరిదో పెద్ద హ్యాండే ఉందిరా. నమస్తే మేడం. ధర్మతేజ, నీ పేర్లో ధర్మ ఉంది గాని నీ దగ్గర లేదని నాకు ముందే తెలుసు. అందుకే మీ ఇద్దరిని ప్రతి క్షణం కనిపెడుతూనే ఉన్నాను. బంధాలు తెంచుకొని వెళ్ళిపోయిన నువ్వు మళ్ళీ సంబంధాలు కలుపుకోవడానికి వచ్చినప్పుడు నీ కన్నింగ్నెస్ ని బాగా స్టడీ చేశాను. గుడి ముందు నీ కొడుకు నా చేయి పట్టుకున్నప్పుడే నేను ఈ పని చేసుంటే మీరు నా తల్లిదండ్రుల మీద దండయాత్ర చేసే ధైర్యం చేసే వాళ్లే కాదు. అనవసరంగా వదిలేశాను. ఆస్తుల కోసం ఆశపడే మీరు
ఏదో ఒకరోజు దాడి చేస్తారని ముందే ఊహించి నా జాగ్రత్తలో నేనున్నాను. పేదవాళ్ల గుడిసెల్ని కబ్జాలు చేసే చీప్ క్వాలిటీస్ ఉన్న నీకే అన్ని తెలివితేటలుంటే వేల మంది ఎంప్లాయీస్ ని ఫ్యాక్టరీలని రన్ చేస్తున్నా నాకెన్ని తెలివితేటలుండాలి? ఆఫీస్లో ఎండీ సీట్లో కూర్చుంటూ నా ఇంటి దగ్గర ఏం జరుగుతుందో సీసీ కెమెరాలో చూడగలను. చూసా. వెంటనే డీజీపీకి ఫోన్ చేసి మీ ఇద్దరిని లోపలికి పంపించేశా. ఇంకెప్పుడు శిరీష్ అని తక్కువ అంచనా వేయకండి. నువ్వు అరెస్టు చేయించినంత మాత్రాన జీవితంతో లోపలే ఉండిపోతామనుకుంటున్నావా? రే నాన్నా, ఆవేశపడకురా. ఇది స్టేషన్ నాన్నా. ఇదేమన్నా మనకి కొత్త? అరగంటలో బయటికెళ్ళిపోతాం. నాన్న పరశురాం, ఈసారి నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళలేవు. నేను పంపించాలనుకుంటేనే వెళ్ళగలవు. అప్పటి వరకు నువ్వు మీ బాబు లోపలే ఉండాలి. ఇంకో విషయాన్ని గుర్తుపెట్టుకో. బయట స్వేచ్ఛగా తిరిగే నిన్ను ఏదో ఒక రోజు ఈ సెల్కి అంకితం చేస్తా. నీ తండ్రి, నీ లాయర్లు, నీ పలుకుబడి ఏది కూడా నిన్ను బయటికి రప్పించకుండా లాక్ చేస్తా. అది నీ వల్ల కాదు. చూద్దాం. తప్పు చేస్తున్నావు కోడలా, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. బీ కేర్ఫుల్ మరి. షట్ అప్. నువ్వు నాకు కేర్ఫుల్ అని చెప్పడం కాదు, నువ్వే కేర్ఫుల్ గా ఉండు. ఎస్ఐ గారు, మేడం, మీ స్టేషన్ కి కొత్తగా అపాయింట్ అయిన కానిస్టేబుల్స్ వచ్చారని మీరు చెప్పారు కదా? అవును మేడం. వాళ్ళకు కాస్త ట్రైనింగ్ ఇవ్వండి. అర్థమైంది మేడం. అలాగే మేడం. కానిస్టేబుల్స్ కమాన్. సార్. సార్, ట్రైనింగ్ మొదలు పెట్టండి. ఎస్ సార్. రెడీ సార్. పదండి. నాన్న, మనం మన పగని ఇంకా పెంచుకోవటానికి ఇదొక మంచి అవకాశం. ఇది మనం వదులుకోకూడదు. గుడ్. ఎస్ఐ గారు, చెప్పండి మేడం. మా నాన్నగారికి వాళ్ళేమిచ్చారో అవన్నీ తిరిగిచ్చేయండి. అలాగే మేడం. వాళ్ళ మనసులే కాదు, శరీరాలు కూడా బండబారిపోయాయి. కాస్త చూస్తూ కొట్టండి. అలాగే మేడం. కానిస్టేబుల్స్ సార్, సార్. కాస్త శృతి పెంచండి. ఓకే సార్.
మా మావయ్యకి దాహం వేస్తున్నట్టుంది. ఒక్క చుక్క మంచినీరు ఇవ్వకండి. ఇప్పటికి ఒక రౌండే అయింది. ఈ రోజుకి ఇంకా 3 రౌండ్లు బ్యాలెన్స్ ఉన్నాయి. మీరు క్రిమినల్స్ కంటే టెర్రరిస్టుల కంటే దారుణమైన వాళ్ళు. మీకు ఈ శిక్ష సరిపోదు, ఇంకా పెద్ద శిక్ష వేస్తాను. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. కానిస్టేబుల్స్ పదండి. ఎస్ సార్. శిరీష, నువ్వు సరిదిద్దుకోలేనంత, నేను క్షమించలేనంత పెద్ద తప్పు చేశావు. అగ్నికి ఆజ్యం పోశావు, తుఫాన్ని వెన్నుతట్టి లేపావు, ప్రళయాన్ని నిద్ర లేపావు. ఈ ధర్మతేజ గుప్పెట్లో మీ ఫ్యామిలీ అంతా అల్లాడిపోతుంది. కన్ఫర్మ్. నువ్వు గుడికొచ్చి దేవుణ్ణి సపరేట్గా మీ అమ్మా నాన్నలు బావుండాలని కోరుకోనక్కర్లేదు సిరి. నువ్వు చేసే మంచి పనులకి, చేసే దానాలకి ఆ దేవుడు తప్పకుండా చూస్తాడు. అదే ఆయన డ్యూటీ. మనకి చేతనైనంత వరకు హెల్ప్ చేస్తూ ఉండాలి పల్లవి. మనుషులకి ఆ దేవుడిచ్చిన గొప్ప వరం అది. చల్లగా ఉండమ్మా. ధర్మం చేయక ధర్మం చేయక ధర్మం చేయక ధర్మం చేయక. ఈ వయసులో ఇలాంటి పనులు చేయడం తప్పు కదా. నీకన్నం పెట్టించి కొత్త బట్టలు కొని స్కూల్లో జాయిన్ చేస్తాను. చదువుకుంటావా? దీనికే ఒక ఉద్యోగం లేక నా కాలు పట్టుకుంది. ఇదేమో వాడిని స్కూల్లో జాయిన్ చేస్తుందట. సుబ్బులు మంచినాటే. అడుగుతున్నాను కదా, చెప్పు. నువ్వు ఎంత చెప్పినా వీళ్ళకి అర్థం కాదే. ఎందుకంటే వీళ్ళు ఇలాంటి ఈజీ లైఫ్కి అలవాటు పడిపోయారు. వీళ్ళ తల్లిదండ్రులు కూడా పిల్లలు రోజుకో 100 తెస్తే చాలు, మందుకు సరిపోతాయని అనుకుంటారు. చెప్పు చిన్న, చదువుకుంటావా? నేను చదువుకోను, నాకు డబ్బులే కావాలక్కా. రే, డబ్బులే పోరా. పాపం చిన్నపిల్లాడు, ఆగవే. చిన్నపిల్లల్ని ఎంకరేజ్ చేయడం తప్పు సిరి. మనలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయబట్టే ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోతున్నారు. అక్కా, ధర్మం చేయక్క. సుబ్బులు, నువ్వు వేసే రూపాయికి ఎందుకింత బిల్డప్ చెప్పు. అక్కా, ధర్మం చేయక్క. అక్క అక్క
అయ్యో అయ్యో ఒరే ఒరే ఇది పట్టుకో ఏ చోటు అయ్యో అయ్యో చోటు అయ్యో. గట్టిగా పట్టుకో. అయ్యో 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 హాస్పిటల్కి వెళ్దాం పదండి. వద్దు బాబు, నా కొడుక్కి ఇది మామూలే.